హాయ్ అండి. ఈరోజు మనం కునాఫా చాక్లెట్ చేసుకుందాం. దానికి కావాల్సిన చాక్లెట్ కునాఫా చూడండి. ఈ చాక్లెట్ని మెత్తగా పీస్లా చేసుకొని ఒక గిన్నెలో వేసి ఇలా చూపించిన విధంగా ఒక 5-10 మినిట్స్ చేస్తే ఆ చాక్లెట్ అంతా కరిగిపోతుందండి. దాన్ని తీసుకొని ఒక చాక్లెట్ ఇట్లా సిరపీస్లో వేయాలి. వేసిన తర్వాత దీన్ని ఒక 5-10 మినిట్స్లో ఫ్రిడ్జ్లో పెట్టాలి అండి. దాని తర్వాత అది మొత్తం ఎలా అంటే గట్టిగా పడిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గట్టి పడిపోతే కునాఫా మనం ఇంతకుముందు సేమియా అండ్ నెయ్యితో వేయించుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఎప్పుడు అది చాక్లెట్ గట్టి పడిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ చాక్లెట్ సిరప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. చూడండి ఎంత బాగా మెల్ట్ అయిందో చాక్లెట్. ఇలా అన్ని స్పేస్లో వేయాలి. వేసిన తర్వాత పిస్తా ఉంటుంది కదండి, పిస్తాని పీస్ చేసి గ్రైండర్ చేసుకోవాలండి. చేసుకొని ఇలా నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇలా సేమియాని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నెయ్యిలో మనం ఇంతకుముందు చేయించాం కదా, బాగా వేయించేసిన దాన్ని ఈ టూని కలిపేసేయాలి. మళ్ళీ కండెన్సర్ మిల్క్ అని ప్రతి స్టోర్లో దొరుకుతుందండి. ఆ కండెన్సర్ మిల్క్ని దీంట్లో మనకు కావాల్సినంత మిక్స్ చేసేయాలి. బాగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఈ చాక్లెట్ సిరప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం కదండి, అది గట్టి పడిపోతుందండి. సో దీన్ని మనము కొంచెం కొంచెం తీసి అన్నిట్లో సమానంగా యాడ్ చేసుకుంటూ పోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా దీంట్లో ఏమేమి పిస్తా, నెయ్యితో కలిపిన సేమియా అండ్ క్రీమ్ కలిపాం కదండి, అది. సో చాలా బాగా అన్నిట్లో ఫిలప్ చేయాలి. చేసిన తర్వాత లాస్ట్ వరకు మళ్ళీ దీనిపైన చాక్లెట్ సిరప్తో ఫిలప్ చేసేయాలి. చూడండి, ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి మీకు కునాఫా చాక్లెట్. నేను ఒక చాక్లెట్నే యూస్ చేశానండి, డార్క్ చాక్లెట్. మీరు మిల్క్ చాక్లెట్ అన్నా లైట్ కాఫీ చాక్లెట్ అన్నా మిక్స్ చేసుకోవచ్చు. నేను డార్క్ చాక్లెట్ కాఫీని యూస్ చేశానండి. చూడు, అన్నిట్లో సమానంగా ఫిలప్ చేయాలి ఈ ఐటమ్స్ కలిపి. దీని తర్వాత ఏం చేయాలి అంటే చాక్లెట్ సిరప్ ఫిలప్ చేస్తాం కదండి, ఆ సిరప్ ఫిలప్ చేసిన దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, ఈ వీడియోలో చూడండి ఎంత క్లియర్గా చూపించాను. చాలా బాగా అంటే ఈ డార్క్ చాక్లెట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను తర్వాత లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి, అది ఎంత బాగా గట్టిగా పడిపోతుందని. టేస్ట్ కూడా అస్సలు మీరు ఒక్కసారి చేస్తే ఇంకా తర్వాత కూడా చేసుకొని తిందామా అన్నట్టు నేను ఇంగ్రీడియంట్స్ చెప్పానండి మీకు. చూడండి, ఇలా అన్నిట్లో ఫిలప్ చేయాలి. అన్నిట్లో ఫిలప్ చేయాలి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఫిలప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. చూడండి, 1 by 1 అన్నీ కునాఫా వైరల్ చాక్లెట్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి చాక్లెట్స్ ఐటమ్స్, ఇంకేమైనా వెరైటీ ఐటమ్స్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా, అసలు ఆ చాక్లెట్ చూడంగానే మనకి తినాలనిపిస్తుంది. అంత బాగా టేస్ట్గా అవుతుందండి. మీరు టోటల్లీ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తానండి ఎలా అయిందో. చూడండి, ఇలా మొత్తానికి ఫిల్అప్ అయిపోయింది.
ఒక సామెత అంటారు కదండి, చేసి చూడాలి, తింటేనే కదా రుచి తెలుస్తుంది అని. సో అలానే ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేశానండి. కానీ టేస్ట్ మాత్రం అదుర్స్. మీరు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నానంటే చిన్న చిన్న ఐటమ్స్లో కూడా ఇలా చేయొచ్చు కునాఫా చాక్లెట్ అని. ఒక ప్లేట్లో లాగా కాకుండా ఇట్లా డిజైన్ వైజ్ పిల్లలకు నచ్చిన విధంగా చాక్లెట్ సిరప్లో పిల్లలకి యానిమల్ టైప్స్ అన్నా ఇంకేమన్నా బొమ్మల టైప్స్ అన్నా పిల్లలకి బాగా ఇష్టం కదండి. సో నేను అలాగే ఈ చాక్లెట్ తీసుకున్నాను. అంటే అచ్చు అంటారు కదండి, అది తీసుకొని ట్రై చేశాను. సో పిల్లలకు కూడా చూడంగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఏదో ఒక కొత్త విషయంలాగా. చూడండి, ఒక్కొక్కటి యానిమల్స్, బర్డ్స్ లేవు కానీ యానిమల్స్ లాగా వాళ్ళకు కూడా చూడడానికి వావ్ అని చెప్తారు పిల్లలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ మాత్రం అదుర్స్.